బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సేవలను మరింత విస్తృతం చేయాలి అనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెవెన్యూ వ్యవస్థపై మంత్రి పొంగులేటి స్పెషల్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. వీఆర్ఏల నియామకం దిశగా అటువైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాధ్యాల పరిశీలనకు 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. ఉత్తర్వులు విడుదల చేసింది రెవెన్యూ శాఖ. అలాగే దీనికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కమిటీ నివేదిక ప్రకారం వీఆర్ఏ సర్వీసుల పునరుద్ధరీకరణ అలాగే నియామకాన్ని కూడా చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది గత ప్రభుత్వం. మొత్తం 20,555 వీఆర్ఏలలో 16,758 క్రమబద్ధీకరణ అలాగే వివిధ శాఖలకు సంబంధించి 14,954 మంది వీఆర్ఏల సర్దుబాటుకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విధుల్లో చేరారు 80% మంది వీఆర్ఏలు. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, రెవెన్యూ వ్యవస్థని ముఖ్యంగా వీఆర్ఏ వ్యవస్థని పునరుద్ధరణ చేయాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు నిర్ణయించుకుంది. ఎటువైపుగా అంటే ఎటువంటి అడుగులు వేస్తోంది ఇప్పుడు? సచిన్, రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రధానంగా అత్యంత కీలకంగా ఉన్నటువంటి ధరణి ప్రాజెక్టుపై సంబంధించి కావచ్చు, ధరణి భూ లావాదేవీలకు సంబంధించి అనేక అంశాలపై కూడా ఇప్పటికే రెవెన్యూ శాఖ ముఖ్య ఉన్నతాధికారులంతా కూడా ఒక నివేదికను తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గ్రామ రెవెన్యూ సహాయకులు వీళ్ళు గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేశారని చెప్పుకోవాలి. అయితే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వీఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. ఆ సర్వీస్ నియమ నిబంధనలను తొలగించి పూర్తిగా వాళ్ళందరినీ కూడా వివిధ శాఖలు సర్దుబాటు చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు మరింత విస్తృతంగా అందాలంటే ఖచ్చితంగా గ్రామ రెవెన్యూ సేవకుల పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది, అది కీలకమైందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధీకరణ అంశంపై ఇప్పటికే సమాలోచన జరుపుతున్నారు పొంగులేటి. దానికి సంబంధించి తాజాగా ఒక నూతన అడుగులు అయితే ప్రభుత్వం వేసిందని చెప్పొచ్చు. దాదాపు 5 కీలకమైనటువంటి సభ్యులుగా కూడినటువంటి ఒక కమిటీని ఇప్పటికే ప్రభుత్వం రూపొందించింది. మంత్రి పొంగులేటి సారథ్యంలో ప్రధానంగా 5 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ఖచ్చితంగా రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయ సేవకుల ఉన్నటువంటి పాత్ర ఏ విధంగా ఉంటుంది, నిజంగా వాళ్ళ అవసరం ఏ మేర ఉంటుంది, నూతన నియామకాలు చేపట్టాలా, అవసరమైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి అదనపు భారంగా ఎంత పడుతుందని అనేక అంశాలకు సంబంధించి భూపరిపాలక ప్రధాన కమిషనర్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులు ఒకరిగా అదేవిధంగా మరో 4 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అయితే విడుదల చేశారు. సో ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్ళీ వీఆర్ఏల వ్యవస్థ ప్రాణం పోసుకుంటుందన్న ఒక ప్రచారం ఇప్పటికే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తర్వులు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఖచ్చితంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చాలా క్రిస్టల్ క్లియర్ గా మళ్ళీ వీఆర్ఏల నియామకానికి కావచ్చు, పునరుద్ధీకరణ కావచ్చు, ఆ వ్యవస్థ సర్వీస్ ని మళ్ళీ ఏర్పాటు చేయాలన్న ఒక భావనలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే ధరణిపై కూడా పూర్తి సర్వే నివేదికలు వచ్చిన తర్వాత ధరణిలో ఉన్నటువంటి అనేక మార్పులు చేర్పులు చేస్తాం, అవసరమైతే ధరణిని రద్దు చేస్తామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చి అనేక అంశాల్లో గ్రామ రెవెన్యూ సహాయకులు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నియామక ప్రక్రియ లేదా వీఆర్ఏల వ్యవస్థ పునరుద్ధీకరణ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 20,000 పైచిలకు వీఆర్ఏలు ఉంటే అందులో దాదాపు 16,000 మందిని గతంలోనే ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 14,000 మంది పైగా విధుల్లో చేరారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఏలు 80% మంది విధుల్లో ఉన్నారు. ఒక 20% మంది మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా ఇది పదోన్నతులపై కొంత భారం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలంటూ కూడా వీఆర్ఏలు గతంలో హైకోర్టుని ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల ప్రకారం మళ్ళీ వీఆర్ఏల వ్యవస్థ పునరుద్ధీకరణ దిశగానే ప్రభుత్వం యోచన చేసినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచిన్, రైట్, 5 సభ్యులతో ముఖ్యంగా దీనికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి ఎప్పటికల్లా కమిటీ నుంచి పూర్తి స్థాయిలో నివేదిక అందొచ్చు? ఎప్పటి వరకు టైం బౌండ్ని పెట్టుకుంది ప్రభుత్వం? ప్రస్తుతం ప్రభుత్వం అయితే చాలా క్రిస్టల్ క్లియర్ గా అత్యంత త్వరితగతిన ఈ నివేదికను తెప్పించుకోవాలని భావిస్తుంది. ప్రధానంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అయితే దీనిపై సమీక్ష జరుపుతున్నారు. నిరంతరం కూడా 5 కమిటీ సభ్యులతో పాటు క్షేత్రస్థాయిలో ఒక జిల్లా కలెక్టర్ కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. ఎందుకంటే రెవెన్యూలో చాలా సిద్ధహస్తులైనటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే తెలంగాణలో కొలువుదీరి ఉంది. సో ఖచ్చితంగా వారి సేవలను, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవాలని దిశగానే పూర్తి స్థాయిలో ఒక నివేదికను త్వరితగతి తయారు చేసి మంత్రి పొంగులేటికి ఆ కమిటీ బృందం అయితే సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం తో చర్చించిన తర్వాత దీనిపై ఒక కీలక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ సాధ్యమైనంత త్వరితగతినే ఈ నిర్ణయానికైతే ప్రభుత్వం తీసుకొని ఉంది. ఎందుకంటే ఒకవైపు ధరణి అంశం కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇప్పటికి కూడా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ప్రస్తుతం రైతాంగం అంతా కూడా వెళ్ళిపోయింది. ఒకవైపు భూ లావాదేవీలు కావచ్చు, ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఒక క్లారిటీ రావట్లేదు. క్షేత్రస్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయ సేవకులు లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలపై కావచ్చు, అదే ప్రజాప్రతినిధులపై కావచ్చు, క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులపై కూడా 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి లబ్ధిదారుల ప్రక్రియ భారం పడుతున్న నేపథ్యంలో అటు ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ నివేదికను బేస్ చేసుకుని ఆ తర్వాత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్రామ రెవెన్యూ సహాయకులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ భాగస్వామ్యంతో ధరణి కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వం తీసుకొచ్చే భూ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ అంశాలకు సంబంధించి కావచ్చు, కీలక నిర్ణయం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది సచిన్. అట్ ద సేమ్ టైం ఎందుకంటే నియామకాలకు సంబంధించి కూడా అంశాన్ని ఇక్కడ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కొత్తగా నియామకాలు చేపట్టే అవకాశం ఎంతవరకు కనిపిస్తోంది? ఒకవేళ వాటి విషయానికి వస్తే కనుక ఎప్పట్లోగా చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది? ఉదయ్. ఎస్ సచిన్, నిజానికి గతంలో విఆర్ఏలు అంటే ఉన్నత చదువులు చదువుకోలేని వారు చాలా మంది ఉన్నారు. సో ఆ వ్యవస్థనంతా కూడా ఒకసారి రద్దు చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా పలు శాఖల్లో ఆఫీస్ సబార్డినేటర్గా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పరిణామాలు చూసుకుంటే భూ లావాదేవీలకు సంబంధించి కూడా, ఎందుకంటే వ్యవసాయ శాఖ ఏ స్థాయిలో అయితే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను నియమించుకొని ఒక్కొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కి ఒక పరిమితమైనటువంటి వ్యవసాయ భూమిని పూర్తిగా వాళ్ళకి నిర్దేశించిందో, అదే స్థాయిలో గ్రామ రెవెన్యూ సహాయకులను కావచ్చు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్లను కూడా నియమించుకొని అదే స్థాయిలో కూడా రెవెన్యూ భూమిని అధికారికి నిర్దేశించే అవకాశం అవుతుంది. చాలా ఉన్నత ప్రమాణాలు కావచ్చు, ఉన్నత విద్యను పూర్తిగా పట్టభద్రులైనటువంటి వ్యక్తులకే మరోమారు ఆ అవకాశాన్ని కల్పిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రామ స్థాయిలో రెవెన్యూ పరిపాలన సక్రమంగా ఉంటేనే సేవలు విస్తృతంగా ఉంటాయి, ఎటువంటి లోపాలు ఉండవు. లోపభూయిష్టమైనటువంటి విధానాలకు కొంత ఉద్యోగులు కూడా కారణమవుతున్నారు. అవగాహన లేని నేపథ్యంలో పూర్తిగా వాళ్ళంతా కూడా అవగాహన ఉన్న వారికి, మంచి చదువు కొలువులు సాధించిన వారికి మాత్రమే ఈ బాధ్యతను అప్పచెప్తే క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవనేది ప్రభుత్వం ఆలోచిస్తున్న వాదన. అందుకోసమే నూతన నియామక ప్రక్రియను కూడా చేపట్టాలన్న యోచనలో భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కమిటీ రిపోర్ట్ చాలా కీలకంగా ప్రామాణికంగా ఉండబోతుంది. నూతన నియామకాల వైపు అటు కమిటీ మొగ్గు చూపితే ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ విఆర్ఏలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది సచిన్. పూర్తి స్థాయిలో ఎందుకంటే క్రమబద్ధీకరణకు సంబంధించి లేకపోతే పూర్తి స్థాయిలో దీని ఇంప్లిమెంటేషన్ కి ప్రభుత్వం సిద్ధమవుతోంది కాబట్టి పూర్తి స్థాయిలో వ్యవస్థను పునరుద్ధరణ చేసేందుకు ఎప్పట్లోగా, అంటే ఈ టైంలోగా పునరుద్ధరణ చేయాలి పూర్తి స్థాయిలో అని చెప్పి ఏమైనా టైం బౌండ్ పెట్టుకుందా, టైం ఫ్రేమ్ పెట్టుకుందా సర్కార్? మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరాఖరి వరకు సమయం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రభుత్వం దీనికి సంబంధించిన అంశాలపై కేబినెట్ లో చర్చించాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దానికి సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒక మేజర్ ఇష్యూ కాబట్టి, అది కూడా రెవెన్యూ ఇష్యూ కాబట్టి సంబంధించి ఖచ్చితంగా ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు సీఎం దీనిపై చాలా కీలకంగా సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తదుపరి నిజంగా విఆర్ఏల అవసరం ఉంటుందా, ఉండదు, ఒకవేళ ఉంటే వాళ్ళకు ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి, నిజంగా విఆర్ఏలు గతంలో ఆఫీస్ సభ్యులుగా ఉంచిన వివిధ శాఖల్లో వినియోగించినటువంటి వారి అధికారుల సేవల్ని మళ్ళీ కొనసాగించాలి లేదా నూతన నియామక ప్రక్రియ చేయాలనేది చాలా అంశాలపై డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి మరికొంత సమయం అయితే ఖచ్చితంగా పట్టే అవకాశం ఉంది సచిన్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థపై మంత్రి పొంగులేటి స్పెషల్ ఫోకస్ చేశారు. సేవలను మరింత విస్తృతం చేయాలనే భావనలు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. విఆర్ఏల నియామకం దిశగా యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం. సాధ్యాలేంటి అనే అంశానికి సంబంధించి పరిశీలనకు 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తుంది తెలంగాణ సర్కారు. ఉత్తర్వులు విడుదల చేస్తుంది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ అంశానికి సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. కమిటీ నివేదిక ప్రకారం విఆర్ఏ సర్వీసుల పునరుద్ధీకరణ నియామకాన్ని కూడా చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది గత ప్రభుత్వం. మొత్తం 20,555 విఆర్ఏలలో 16,758 క్రమబద్ధీకరణ జరిగింది. వివిధ శాఖల్లో 14,954 మంది విఆర్ఏల సర్దుబాటుకి ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వం. అయితే విధుల్లో చేరారు 80% మంది విఆర్ఏలు. విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నెలాఖరులోగా దీన్ని పునరుద్ధరించాలని చెప్పి ఒడివడిగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.